వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. లక్షలాది మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు. అలాంటి మంచి రోజులు రావాలని ఈ రోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి అసలు దళితులు ఏ విధంగా మద్దతు ఇస్తారు? రాష్ట్రంలో దళితుల మీద 188 మందిని హత్య చేసి మీ పొట్టను పెట్టుకున్నారు. రాష్ట్రంలో దళితుల మీద 6,000కి పైగా కేసులు పెట్టి వేధింపులు చేశారు. ఇదేం న్యాయమని అంటే కేసులు పెట్టడం. ఇదిగో ఇక్కడ అవినీతి జరిగిందని ఆధారాలతో చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, హత్యలు చేయడం. ఇదేనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది? గత 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు, 6,000 తప్పుడు కేసులు, 188 మందిని ఈ ప్రభుత్వంలో హతమార్చడం వైసీపీ నాయకులు, ఇది చరిత్రలో ఎప్పుడూ మర్చిపోలేరు ప్రజలు. అలాగే బీసీల మీద జరిగిన దాడులు, హత్యలు, పెట్టినటువంటి తప్పుడు కేసులు, వేలాది తప్పుడు కేసులు మిమ్మల్ని బీసీలు ఇప్పటికీ క్షమించి, మరి మీరు ముస్లింస్ మీద జరుగుతున్న దాడులు, అబ్దుల్ సలాం లాంటి వాళ్ళు ఆ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపాలు, ఘోరాలు మీ వలన, మీ ప్రభుత్వం వలన ప్రజలు ఎప్పుడు క్షమించరు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి కావాలని, సంపద పెరగాలని, సంక్షేమం అందాలని, లక్షలాది మందికి ఉద్యోగాలు రావాలని. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమితోటే సాధ్యపడుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. మీరు పూర్తి చేయలేక వదిలేసినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే అవుతుందని ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే అందిన సమాచారం, 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వినుకొండ పట్టణం ప్రజాగళం కార్యక్రమం కోసం వినుకొండ వస్తున్నారు. ఈ ప్రజాగళాన్ని లక్షలాది మంది ప్రజలు పాల్గొని వినుకొండలో జరిగే ప్రజాగళాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను, జనసేన, బీజేపీ కార్యకర్తలను, అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలందరినీ హృదయపూర్వకంగా విజయవంతం చేయాలని పిలిపిస్తున్నా, అందరినీ ప్రార్థిస్తున్నా. 6వ తారీఖున వినుకొండలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం కార్యక్రమానికి రాబోతున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు, కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం. ఒక వీడియో బ్రహ్మాండంగా వైరల్ అవుతుందండి, విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే ఏంటి ఆ వీడియో అని చూస్తే దాంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారి తిట్లు పురాణం. అబ్బబ్బబ్బా, వినలేకపోతున్నారు. ఆ వీడియో రాగానే ఇంట్లో బయట జనాలందరూ కూడా ఆ వీడియో, పిల్లలు చూస్తే చెడిపోతారేమో బాబు, అది ఆపండి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మహిళలు చూస్తే తిట్టుకుంటారేమో, ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ ఆ వీడియో డిలీట్ చేయండి అంటున్నారంటే, ఆ వీడియో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడినటువంటి తిట్లు ఎంత అసహ్యంగా, ఎంత జుగుత్సాకరంగా ఉన్నాయో అది విన్న వాళ్ళందరికీ ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు నిరాశ, నిస్పృహలతో ఒక డిప్రెషన్లోకి వెళ్ళారు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది. చేసిన అభివృద్ధి ఏమి లేదు, చెప్పుకోవడానికి ఏమి అభివృద్ధి లేక, ప్రతిపక్షంలో ఉన్న నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మాజీ ఎమ్మెల్యే మక్కన్ గారు అడిగే దానికి సమాధానం చెప్పలేక, ఎంపీ కృష్ణదేవరాయలు గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఇట్ల పురాణం ఏంటి? ఎప్పుడన్నా అసలు ఈ చరిత్రలో ఈ జిల్లాలో కానీ ఎప్పుడన్నా ఇంత బూతులు తిట్లు తిన్నారు ఎమ్మెల్యేని ఎవరన్నా చూసామా? రా కొడకల్లారా, రా తేల్చుకుంటాం, పొడుస్తాం, చంపుతాం, మీసాలు దేవటం, తొడగొట్టడం ఏంటి? ఈ సభ్యత ఏంటి? బొల్లా బ్రహ్మనాయుడు సభ్యత నేర్చుకోవాలా. భావితరాలకి నువ్వేం సమాధానం, ఏం చూపిస్తున్నావు, ఏం మార్గం చూపిస్తున్నావు? బూతులు తిట్టడమా, తొడలు కొట్టడమా, అరాచకాలు చేయటమా, తప్పుడు కేసులు పెట్టడమా, అవినీతితో కోట్లు సంపాదించటమా? ఏంటి? నీ అసమర్థను ఒప్పుకో, నీ చేతగానితనాన్ని ఒప్పుకో, కనీసం ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ప్రతిపక్షంలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక, చేసిన పని ఒక్కట్లేదు చెప్పుకోవడానికి, ఇక బూతుల పురాణం ఇప్పితే సరిపోద్దా? ఆ రోడ్డు పక్కనుండే పనికి మాలినోళ్ళు కూడా, వెధవలు కూడా మాట్లాడరు నీ మాట్లాడే లాంగ్వేజ్. విద్యా సంస్థలు నడుపుతున్నావు, 70 సంవత్సరాల దగ్గర పడుతుంది, వయసు పెరిగినా కానీ నీకు బుద్ధి పెరగలేదు. చెప్పడానికి ఏమీ లేదండి. ఏదన్నా ఒక పని చేశారంటే అది వివాదం. 100 పడకల హాస్పిటల్ ఏమైందండి? ముస్లిం మైనార్టీలకు సంబంధించి కాలేజీ అన్నారు, ఏమైందండి? అంటే ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సూటిగా అడుగుతుంటే నువ్వు చేసిన అభివృద్ధి రాయా, లేదా చర్చ వేదిక ద్వారా రమ్మని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. దానికి రాకుండా ఈ విధమైనటువంటి భూత పురాణాలను చెప్తా ఉంటే ఇంక మాకు అసలు ఎమ్మెల్యేలు కొన్నట్టు మాకైతే సిగ్గుపోతుందండి. ఆయన ముందు మేము ఎమ్మెల్యేలు చేశాము, ఆ ఎమ్మెల్యే పదానికి ఈయన తెచ్చిన కళంకం మేమైతే సిగ్గుపడుతున్నాం. నేను, ఆంజనేయులు గారు, యలమందరావు గారు, రాజకుమార్ గారు, నలుగురు ఉన్నాం. ఈ నలుగురం కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పదాలు మార్చుకోండి, మీరు చేసిన పనులు చెప్పుకోండి. ప్రజల ఆశీర్వాదం ఉంటే
ప్రజాక్షేత్రంలోకి పోదాం. తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారికి, అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు లేనిపోంది హై బీపీ పెంచుకొని నువ్వు ఇబ్బంది పడొద్దు, ఈ వయసులో నువ్వు పోటీ చేయాలా, ఆరోగ్యంగా ఉండాలా, ప్రజల దగ్గరికి వెళ్దాం, వారి తీర్పు కోరదాం. నువ్వు ఏదైనా పని చేసినట్లయితే నీకు మరొకసారి అవకాశం ఇస్తారు, చేయనట్లయితే ఎదురున్నటువంటి ఆంజనేయులు గారికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలని మాట్లాడాలని తెలియజేస్తూ, ఇంకోటండి, నేను ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి కారణం కూడా ఉంది. మాట్లాడే ముందు వ్యక్తిగతంగా నా గురించి కూడా మా మిత్రులు మాట్లాడారు. అందులో ముఖ్యంగా చుండూరు వెంకటేశ్వర గారు, నాకంటే ఆయన సీనియర్ రాజకీయాల్లో, మంచి వ్యక్తి. ఆయన ధృతరాష్ట్రంలో మాదిరిగా మాట్లాడుతుంటే నేనేం చేయాలండి? నువ్వు రాజశేఖర రెడ్డి గారు పొగిడామంటే ఇప్పుడు కూడా పొగుడుతున్నా. ఈ నిమిషంలో కూడా ఆంజనేయులు గారి సమక్షంలో కూడా ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా చేశారు, రాజశేఖర రెడ్డి గారు అంతకంటే బాగా చేశాడు, అంతకంటే చంద్రబాబు గారు బాగా చేశారు. ఇది వాస్తవం. వాస్తవాన్ని భయపడేది ఏంటి? మన స్థాయిని మించి వాళ్ళ అనొద్దయాన్ని చెప్పే తప్ప, మరి నేను నువ్వు ఇన్ని బూతులు మాట్లాడుతూ ఉంటే చుండూరు గారు ఆయన భాషలు చూసావు కదా, అవన్నీ నువ్వు పక్క నుండి నియంత్రించవచ్చుగా. నువ్వు ధృతరాష్ట్రం మాదిరిగా చూస్తా కూర్చుంటే ఎట్లా? నీ పెద్దరికి ఏమైంది? ఇంకొక ఆయన మాట్లాడుతారు, ఎక్కడో లింగలపాలెం కుంటని. ఏడుందంటే ఆ కుంటలాగానే ఉంది. ఎవరన్నా మీరైనా చూడండి, అయ్యా మేమేం కుంటను ఆక్రమించుకోవాలా? ఇక్కడ మా మిత్రుడు కూడా ఉన్నాడు, కుంటలాగానే ఉంది, ఏంది మా చేనులాగానే ఉంది. ఇంకోటి ఏదో చీటి విశ్వనాథపల్లి దగ్గర అంట, అది ఎక్కడో నాకైతే అర్థం కాదు. అదేదన్నా ఉన్నట్టయితే తీయండి అయ్యా. అనాథరైజ్డ్ ఉంటే ప్రభుత్వానికి అప్పచెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అనవసరమైనటువంటి ఆరోపణలు చేయొద్దు. ఇంకోటి చిన్న అబ్బాయిని యాడ్ చైర్మన్, ఆయన ఒక మాట చెప్పాడు, ఏదో ఎంపీ గారు 7 కోట్లు ఇచ్చారని. ఎవరు నీ పాడుగాను చుండూరు గారికి, బుచ్చే గారికి, వెంకటన్నయ్య గారికి ఎవరు తెలియకుండా 7 కోట్లు ఎప్పుడు వచ్చినాయి? సరే ఆ వచ్చినట్టయితే అన్ని పంచుకున్నాం, ఇబ్బంది ఏముంది? అంటే ఈ విధంగా బురద చల్లటం. స్పష్టంగా మాట్లాడండి. మేము స్పష్టంగా ఉన్నాం. మా ఎంపీ గారు ఈ పనులు చేశారు, మా అభ్యర్థి ఆంజనేయులు గారు ఈ పనులు చేశారు, నేను సపోర్ట్ చేసినటువంటి నేను ఇదిగో ఈ పనులు చేశాను. నువ్వేమన్నా పనులు ఉన్నట్టు చెప్పుకో. వ్యాపారాల గురించి పదే ఎవరంటే గత 3-4 సంవత్సరాల నుంచి వ్యాపారాల గురించి మాట్లాడుతుంది. మేము ఎప్పుడన్నా మాట్లాడామా? అంటే వాస్తవాలు నీకు అంత కఠోరంగా ఉంటాయా? ఇదే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇసుక అమ్ముకున్నాం, మట్టి అమ్ముకున్నాం, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం! ఆయన ఏదైనా తప్పు చేసింటే ప్రభుత్వం నీది, ఎమ్మెల్యే నువ్వు, ఖచ్చితంగా కేసు పెట్టు, సిద్ధ చేయించు. అది అడిగితే దానికి మాట్లాడు. నా గురించి ఏదో వ్యక్తిగతంగా చేపల చెరువుల గురించి మాట్లాడుతాను. నేను 40 సంవత్సరాల నుంచి లీజుకు తీసుకుంటాం, మేము కౌలుకు తీసుకుంటాం పొలాన్ని, చెరువులు కూడా లీజుకు తీసుకుంటాం. ఎక్కడ మాకు వివాదాలు అవే?